ఒక ఊర్లో రామయ్య జానకి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్లు. రామయ్యకు 2 ఎకరాల పొలం ఉంది. కాని పెట్టుబడి పెట్టడానికి డబ్బు లేక ఆ పొలాన్ని అలాగే వదిలేసి కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. చేసిన కష్టమంతా తిండి బట్టకే సరిపోయేది. అలా రామయ్య జీవితం కష్టాల్లో సాగుతూ ఉండగా ఒకరోజు సాయంత్రం రామయ్య పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. అతని భార్య జానకి ఇంటి ముందున్న కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంది. గొట్టం పైపుతో ఊదుతూ ఉంది. రామయ్య రావడం చూసి లేచి ఇంట్లోకి వెళ్తూ ఉంది. రామయ్య నీరసంగా వెళ్లి ఇంటి ముందు ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు. జానకి చెంబులో నీళ్లు తీసుకుని వచ్చి రామయ్యకిస్తూ, ఇదిగో నీళ్లు తాగు, పనిలో పడి మంచినీళ్ళైనా తాగావో లేదో అంటూ నీళ్లు ఇచ్చింది. రామయ్య నీళ్ల చెంబు తీసుకుని తాగకుండా అలాగే పట్టుకుని ఉన్నాడు. అది చూసి, ఏమైందయ్యా అట్లున్నావు? ఏం లేదే, ఈరోజు కొంచెం పని ఎక్కువైంది, కాళ్ళు లాగుతున్నాయి. ఉన్న పొలం పడావు పెట్టి ఆ పని ఈ పని అంటూ రోజుకో పనికి పోతున్నావు. మరేం చేద్దామే, పెట్టుబడి పెట్టడానికి కూడా మన దగ్గర పైసలు లేవు. ఏదో పని చేసి డబ్బులు కూడబెట్టుకొని మళ్ళీ వ్యవసాయమే చేద్దాం. అప్పటి వరకు తప్పదీ పని. దేవుని దయతోటి ఈసారి వ్యవసాయం మొదలు పెడదాం. అప్పుడన్నా మన కష్టాలు తీరుతాయేమో. మొదలు పెట్టడానికే కాదు, పంట పండడానికి కూడా ఆ దేవుని దయ ఉండాలి అని మొక్కు. లేదంటే పెట్టుబడి అంతా మనలో బోసినట్టయితది. సరేతి, కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకో, అన్నం పెడతా అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్తూ ఉంది. అప్పుడే చంద్రయ్య, మంగ అనే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ అబ్బాయి చిన్నాని వెంట వేసుకొని చేతుల్లో బట్టల బ్యాగులు పట్టుకొని రామయ్య ఇంటి వాకిట్లోకి వస్తూ, అనయా అనయా అంటూ పిలుస్తూ వస్తూ ఉన్నాడు. ఆ పిలుపు వినగానే జానకి అక్కడే ఆగింది. రామయ్య ఆశ్చర్యంగా, అన్నయ్య అంటూ ఆశ్చర్యంగా లేచి, ఎవరు మీరు అనగానే చంద్రయ్య మంగవైపు తిరిగి, చెప్పానా నేను అన్నయ్య అనగానే మా అన్నయ్య అలాగే అడుగుతాడని? నేను చెప్పాను కదా అంటూ నవ్వుతూ ఉంది. చిన్న చేతిలో మొక్కజొన్న కంకి పట్టుకొని తింటూ ఉన్నాడు. క్షమించాలి, మీరెవరో నాకు గుర్తుకు రావట్లేదు. ఎందుకు గుర్తొస్తుంది? పండక్కో పబ్బానికో పిలిచి మర్యాద చేస్తే కదా గుర్తుండేది. రామయ్య ఆశ్చర్యంగా నిలబడి ఉన్నాడు. నేనన్నయ్య, మీ తమ్ముణ్ణి. తమ్ముడువా? మీ నాన్న తాత మా నాన్న తాత అన్నదమ్ముల పిల్లలు. అనగానే రామయ్య ఆశ్చర్యంగా, మీ నాన్న తాత మా నాన్న తాత అన్నదమ్ముల పిల్లలా? అబ్బో, చాలా దగ్గరి చుట్టరికమే. మరే ఏంటి ఇలా వచ్చారు? అనగానే చంద్రయ్య ఆశ్చర్యంగా, అదేంటన్నయ్య అలా అంటావు? చాలా ఏళ్ళవుతుంది కదా చూడక, అందుకే చూసెళ్దామని వచ్చాం. అవునా, రండి రండి కూర్చోండి అంటూ బట్టల బ్యాగు వైపు చూసి ఆశ్చర్యంగా, ఏంటివి, మాకోసం ఏమైనా తెచ్చారా? చచ్చా, ఇవి మా బట్టలన్నయ్య. ఇప్పుడు చూడ్డానికొచ్చిన మమ్మల్ని ఉండమని బలవంత పెడతారు కదా మీరు, అందుకే. అనగానే రామయ్య ఆశ్చర్యపోయాడు. భార్య జానకి వైపు తిరిగి, జానకి, ఇతను మా తమ్ముడంట. అనగానే చంద్రయ్య జానకి వైపు తిరిగి, వదినా ఎలా ఉన్నావు? ఇప్పటివరకు బానే ఉన్నాను అక్కా, కొంచెం సన్నగైనట్టున్నావు అంటూ ఉండగా చిన్న చంద్రయ్య చెయ్యి పట్టుకొని, నాన్న ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? పిచ్చోడా, పెదనాన్న వాళ్ళు ఇంటికొచ్చాంరా, నీకు నచ్చినవన్నీ చేసి పెడతారు, ఉండు. అనగానే రామయ్య జానకి ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. పదండి అంటూ అందరూ ఇంట్లోకి వెళ్తూ ఉన్నారు. తర్వాత రోజు ఉదయం మంగ, చంద్రయ్య ఇద్దరూ ఇంట్లో ఒకచోట కూర్చొని అప్పుడే వంటగదిలోకి వెళ్తూ ఉన్న జానకిని చూసి, వదినా, ముందే చెప్తున్నా, మేమొచ్చామని పెద్ద పెద్ద వంటలేమీ చెయ్యొద్దు. అలాగే అలాగే. మీకు మరీ చెయ్యాలనిపిస్తే లేత మటన్ తెప్పించి కూర వండండి, నాటుకోడి తెప్పించి పలావు చెయ్యండి. మా బుడ్డోడికి చేపల వేపుడంటే పిచ్చి, ఎన్నో కొన్ని తెప్పించి వేయించండి. అంతే, మరీ ఎక్కువ చేయకండి అని వంటల పేర్లు చెప్పాడు. చంద్రయ్య చెప్పిన వంటల పేర్లు విని జానకి ఆశ్చర్యంగా అప్పుడే గదిలో నుంచి బయటికి వస్తూ ఉన్న రామయ్య వైపు చూసింది. రామయ్య గుండెమీద చెయ్యి వేసుకుని తనలో తానే నవ్వుకుంటూ, సరిపోతుందా తమ్ముడు? ఈ పూటకు సరిపెట్టుకుంటాంలే అన్నయ్య, ఏం పర్లేదు. మీరేమైనా ప్రత్యేకమైన వంటలు చేయాలని అనుకుంటే రాత్రికి చేయండి. అనగానే రామయ్య, జానకి ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యపోతున్నారు. వంటగదిలో నిండుగా ఉన్న డబ్బాలు అన్నీ కొంచెం కొంచెంగా ఖాళీ అవుతున్నాయి.
డబ్బాలో దాచుకున్న డబ్బంతా మాయమయ్యింది. క్యాలెండర్లో డేట్ మారుతూ ఉంది. చంద్రయ్య, మంగ, చిన్న ముగ్గురు కడుపు నిండా తిని చేతులు కడుక్కుంటూ ఉన్నారు. బే ఆహా వదిన, కూరలు అద్భుతంగా ఉన్నాయనుకో. అవును. మీరెప్పుడు బయలుదేరుతున్నారు? అనగానే చంద్రయ్య, అంటే ఏంటన్నయ్య, మేం మీకు బరువయ్యామా? మాకు తిండికి గతిలేక వచ్చామనుకుంటున్నారా? రక్త సంబంధం కలిసుంది కదా అని మీకోసం వస్తే ఎప్పుడు వెళ్తారని అడుగుతున్నావు? మంగా, బట్టలు సర్దుపో. మా అన్నయ్యకు నా మీద ప్రేమ ఉందని అనుకున్నాను, కానీ ఇలా ముఖం మీదే మర్యాద లేకుండా ఎప్పుడు వెళ్తారని అడుగుతారని అనుకోలేదు అని అంటూ ఉంటే రామయ్య, జానకి ఇద్దరూ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయారు. అంతలోనే చిన్న నాన్న ఆకలేస్తుంది. అనగానే చంద్రయ్య చిన్న చెయ్యి పట్టుకొని, మీ పెదనాన్న మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటున్నాడ్రా. మనింటికి వెళ్ళాక వండుకుని తిందాం అంటూ ఉంటే రామయ్య సముదాయిస్తున్నట్టుగా, ఎందుకు తమ్ముడు అంతమాట? ఏదో మాట వరుసగా అన్నాను. పిల్లాడిని ఎందుకలా అంటావు? నేను కూడా ఊరికే అన్నా అన్నయ్య. నాకు తెలీదా నీ మనసు? ఇంకో 4 రోజులున్నా నువ్వు వెళ్ళు అనే అనవు. అంతటి మంచి మనసు నీది. అనగానే రామయ్య ఆశ్చర్యపోయాడు. ఒరేయ్, ఆకలన్నావు కదా, ఈరోజు మీ పెదనాన్న నీకోసం మేక తలకాయ తెచ్చి వండుతాడంట, సరేనా? అనగానే రామయ్య ఆశ్చర్యంగా మేక తలకాయ అంటూ నోరెల్లబెట్టాడు. వెళ్ళి తెచ్చేయ్ అన్నయ్య, కడుపు బాగా ఉబ్బింది, కాసేపు పడుకుంటాను వెళ్ళి అంటూ అక్కడ్నుంచి వెళ్తూ ఉన్నాడు. రామయ్య ఏం చేయలేక అక్కడ్నుంచి బయటికి వెళ్తూ ఉన్నాడు. రోడ్డు మీద వెళ్తూ ఉండగా గోపాలం అనే అతను రామయ్యకు ఎదురయ్యి, రే, ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? ఏం చెప్పాలరా? అంటూ చంద్రయ్య కుటుంబం గురించి మొత్తం చెప్పి, 20 రోజులు గడిచిపోయాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదు. వాళ్ల తిండికి ఇంట్లో బియ్యం గింజ కూడా లేకుండా పోయింది. ఊర్లో అప్పులు పెరిగాయి. ఇప్పుడు ఎవరిని అడిగినా అప్పు ఇవ్వట్లేదు. ఏం అర్థం కావట్లేదు. పిచ్చోడా, దానికెందుకురా అంత బాధపడుతున్నావు? వాళ్ళుగా ఇంట్లోంచి వెళ్ళిపోయే ఉపాయం నేను చెప్తాను కదా. అనగానే రామయ్య కళ్ళు పెద్దవి చేసి, ఆ ఉపాయం ఏదో చెప్పి పుణ్యం కట్టుకోరా. అనగానే గోపాలం ఏదో ఉపాయం చెప్తూ ఉన్నాడు. రామయ్య శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఉపాయమైతే బాగానే ఉంది, కానీ అని ఆలోచనలో పడ్డాడు. ఖర్చుకు డబ్బుల్లేవనే కదా, నేనిస్తాను పదా. అంటూ అక్కడి నుండి తీసుకెళ్తూ ఉన్నాడు. తర్వాత రోజు ఉదయం చంద్రయ్య, మంగ, చిన్న ముగ్గురు ఇంట్లో కూర్చొని ఉండగా వాళ్ళకి ఘుమఘుమలాడే వంటల వాసనలు వచ్చాయి. ఆ వాసనలు చూసి, ఆహా, ఈరోజు మన కడుపు పండేలా ఉందే. అవునయ్యా, 20 రోజుల నుంచి ఒకెత్తు, ఈ ఒక్కరోజు ఒకెత్తు. పదా పదా అంటూ వెళ్తూ ఉన్నారు. చంద్రయ్య, మంగ, రామయ్య, జానకి దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్య, ఏంటి రోజు విశేషం? ఈరోజు మా నానమ్మ వర్ధంతి. ఆమెకి నచ్చిన వంటలు చేసి, ఆమెకి నచ్చిన పని చేసిన వాళ్లకి ఆ వంటలన్నీ పెడతాను. అవునా? ఎప్పట్లాగే నేనే ఆ పనులన్నీ చేసి ఈ వంటలన్నీ తినేస్తా. అనగానే చంద్రయ్య ఆశ్చర్యంగా, అదెలా కుదురుద్ది? మేము కూడా ఉన్నాం కదా, మేము చేస్తాం. అవును, ఇప్పటివరకు ప్రతిసారి నువ్వే చేశావు కదా. ఈసారి వీళ్లకి అవకాశం ఇద్దాం. పైగా వీళ్ళు మా రక్త సంబంధికులు. సరే, నీ ఇష్టం. ఏం చేయాలో చెప్పండి, చేసేస్తాం. పెద్దగా ఏం లేదు. మా నానమ్మ ఇంటి పని, వంట పని అన్నీ ఆమె చేసేది. ఆమె చేసే పనులే మీరు చేయాలి. అలాగే చేసేద్దాం. అనగానే పిడకలు కొట్టడం, ఊళ్ళో వీధులు ఊడవడం, కట్టెలు కొట్టడం, బట్టలు ఉతకడం, ఇలా అన్ని పనులు చేయించాలి. ఒక్కో పని పూర్తి అవగానే ముగ్గురూ రామయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య, పని చేశాం, తినేద్దాం. అప్పుడేనా? ఇంకా ఉంది అంటూ ఇంకో పని చూపించాడు. అలా ఒక పని పూర్తి అవగానే రామయ్య దగ్గరకు రావాలి. రామయ్య ఇంకో పని చెప్పాలి. సాయంత్రం అయ్యింది. చంద్రయ్య, మంగ ఇద్దరూ పని చేసి చేసి ఇంక చేయలేక అలసిపోయారు. ఇంక నా నుంచి కాదండి, అమ్మో. నా వల్ల కూడా కాదే అని అంటూ ఉండగా వీళ్ళకి వినిపించేలా కొంచెం దూరంలో చాటుగా రామయ్య, గోపాలం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు మీ నాన్నమ్మ వర్ధంతి కాబట్టి ఆమె చేసే పనులన్నీ చేయించావు. మరి రేపు మీ తాత వర్ధంతి, ఆయన చేసే పనులు అన్నీ కాదు, ఎలా మరి? ఏంటి ఎలా? మా తమ్ముడు, ఆయన భార్య ఇద్దరూ ఉన్నారు కదా, వాళ్లే అన్నీ చేస్తారు అనే మాటలు విని ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. రేపు కూడానా? అని ఆశ్చర్యంగా నోరెల్లబెట్టారు. తెల్లవారి రామయ్య నిద్రలేచి
ఇంట్లో తిరుగుతూ జానకి జానకి ఏమైందండి రాత్రి తలుపులు వెయ్యలేదా? తీసే ఉన్నాయి. వేశానండి అంటూ చంద్రయ్య వాళ్ల కోసం ఇంట్లో చూశాడు. వాళ్ళెక్కడా కనిపించలేదు. మనం చెప్పిన పనులకు భయపడి వాళ్ళు రాత్రికి రాత్రే వెళ్లిపోయినట్టున్నారండి అవునా? అమ్మయ్యా, ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అంటూ ఆనందపడుతూ ఉన్నాడు.